ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆత్మ ఎలా ఉద్ధరించబడుతుంది దానికి కొన్ని మార్గాలు తెలుసుకుందాం. ఆత్మోద్ధరణ. ఆత్మ ఉద్ధరించబడాలి. ఈ ఆత్మ ఎలా ఉద్ధరించబడుతుంది దానికి కొన్ని మార్గాలు తెలుసుకుందాం. మొదట భక్తితో ఆత్మ ఉద్ధరించబడుతుంది. ఎవరైతే మంచి మనసుతో భూతదయ కలిగి దేవుణ్ణి పూజిస్తారో వాళ్లకు ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. అంతేకాని లోపల ఒకటి పెట్టుకొని బయటికి సమాజానికి మంచివాడిగా నటిస్తే ఆత్మ ఉద్ధరించబడదు. నీవు చేసే వెధవ పని నీ అంతరాత్మకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. కనుక ఆత్మ ఉద్ధరించబడితేనే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఎక్కడికి వెళ్ళినా నీకు జయం కలుగుతుంది. అన్నిటికీ ఆత్మోద్ధరణ అనేది ఉండాలి. అప్పుడే సంఘంలో సమాజంలో మనకు విలువ ఉంటుంది. మానవతా విలువలు కలిగి ఉంటాము. నువ్వు సంకల్పించినంత మాత్రాన నువ్వు అనుకున్నది నెరవేర్చుకోగలవు. కానీ అందరూ సంకల్పించినంత మాత్రాన అనుకున్నది జరగవు, నెరవేర్చుకోలేరు. ఎందుకంటే ఆత్మోద్ధరణ అనేది ఇక్కడ లేదు. ఆత్మ ఉద్ధరించబడలేదు. మరి అలాంటప్పుడు నీలో అంత పట్టుదల, సంకల్పం ఎలా వస్తుంది? ఏదో ఉడతా భక్తిగా సంకల్పిస్తే నువ్వు అనుకున్న పనులు జరగవు. అప్పుడు నాకు జరగలేదు అని బాధపడేవాళ్ళు తప్పితే నీలో ఉన్న ఆ మైనస్ను తీసేయలేవు. ఇంకా పోతే బ్రహ్మచర్యం పుచ్చుకున్న సన్యాసికి ఆత్మోద్ధరణ అనేది కలుగుతుంది. ఆత్మ ఉద్ధరించబడుతుంది. అయితే ఆ సన్యాసికి తత్వం బోధపడాలి, మాయను తొలగించాలి, ఎరుక కలిగి ఉండాలి. అంతేకాని ఏదో సన్యాసం పుచ్చుకున్నాము అని గాలి తిరుగుడు తిరిగి ఆత్మ ఉద్ధరించబడాలి అంటే ఉద్ధరించబడదు. సత్యాసత్యాలు, నిత్యానిత్యాలు తెలుసుకోవాలి. నిరంతరము భగవచ్చింతన కలిగి ఉండాలి. నాది, నా వాళ్ళు అనే భ్రమ తొలగిపోవాలి. ఎందరో భక్తులు, సన్యాసులు ఆత్మ ఉద్ధరించబడి ఉన్నత లోకాలలో, ఆ ఉన్నత తలాలలో ఉన్నారు. ఇకపోతే ధ్యానంతో ఆత్మ ఉద్ధరించబడుతుంది. మంచి మనస్సు, నిశ్చల మనస్సు కలిగి ఆలోచన రహిత స్థితికి వచ్చి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకు కూడా ఆత్మోద్ధరణ జరుగుతుంది. కేవలం ఒక ధ్యానం మాత్రమే కాదు, సంఘంలో మంచి మనసుతో భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని సార్థకత చేసుకోవాలి. అంతేకాని ఏది ఒక్కదానితో రావు. కేవలం భక్తి ఉంటేనే ఆత్మోద్ధరణ జరగదు. కేవలం ధ్యానం చేస్తేనే ఆత్మోద్ధరణ అనేది జరగదు. దానికి సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘాన్ని గౌరవించాలి. నీకు మంచి మార్కులు 100కి 90 మార్కులు నీకు మంచి జీవితానికి పడాలి. మరి నీ అంతరాత్మలో కూడా ఎటువంటి తప్పు ఉండకూడదు. సమాజానికి ఒక విధంగా
నీ లోపల ఒక విధంగా ఉంటే ఆత్మోద్ధరణ అనేది జరగదు. ఆలోచన రహిత స్థితిలో ఆత్మానందం కలిగితే, బ్రహ్మానందం కలిగితే ఆత్మ ఉద్ధరించబడుతుంది. నీ కంటికి కనిపించేది మాయ, నిన్ను భ్రమింపజేస్తుంది. ఆ మాయ అనే ఊబిలో పడి బయటికి వస్తే ఆత్మ ఉద్ధరించబడుతుంది. ఇప్పుడు బయటికి ఎలా వస్తారు? అదే మాయలో పడి కొట్టుకు చస్తూ ఉన్నారు. నాది నాది, నా ఆస్తి, నా భార్య పిల్లలు, నా డబ్బు, ఎప్పుడు ఇదే. ఆఖరికి చావులో కూడా ఇవే తలుచుకొని చనిపోయేవాళ్ళు తప్పితే రామకృష్ణ అనేవాళ్ళు లేరు. ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. మనము ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఇవన్నీ తెలుసుకోవాలి. చిత్తశుద్ధి లేక పూజ చేసినా, ధ్యానం చేసినా లాభం లేదు. నీవు, నీతో పాటు సమాజము గౌరవించబడాలి. సర్వుల్ని ఒక్కటిగా చూడాలి. ఎవరో చెప్పినట్టు బానిస బ్రతుకు బ్రతకూడదు. నీవు బాధపడకు, ఎవరిని బాధ పెట్టకు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి మాటలో విని ఇంకొకరిని బాధకు గురి చేయాల్సిన అవసరము లేదు. అలా చేసి ఒకరిని బాధించి పాపాలని మూటగట్టుకోవాల్సిన అవసరము లేదు. ఒక పాపం, ఒక శాపం. పాపం కూడా శాపం లాంటిదే, ఎక్కడికి పోదు, నిన్ను నీ వెంటే ఉంటుంది. ఏదో ఒక టయాల్లో నీకు దెబ్బ కొట్టేస్తుంది. జన్మతః అది నిన్ను పీడిస్తూనే ఉంటుంది. నీవు ఒకరిని కొడితే ఇంకొకరి చేతిలో నీవు దెబ్బలు తింటావు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు కొట్టిన వ్యక్తి ఎంత బాధపడతాడో అంతకు రెట్టింపు బాధ కొట్టినవాడు పడే రోజు వస్తుంది. అందువల్ల ఒకరిని శిక్షించే అధికారం మనకు లేదు. మనం శిక్షించబడకూడదు, ఒకరిని శిక్షించకూడదు. అంతేకాని ఎవరి మాటలో విని మనము వెళ్ళి వీరులం శూరులమని ఒకరిని బాధించకూడదు. అది మహాపాపము. మనకు అటువంటి సిచ్యువేషనే భగవంతుడు కల్పిస్తాడు. జాగ్రత్త. మనం చేసే ప్రతి పనికి శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఏది తప్పించుకునే ఛాన్సే లేదు. ప్రతి ఒక్క దానికి ఆడ లిస్టులో ఉన్నే ఉంటుంది. మన అంతరాత్మలో ఫీడ్ అయ్యే ఉంటుంది. అది నీకు గుర్తు చేసేవాళ్ళు గుర్తు చేస్తారు. ఎప్పుడు? మరణం తరువాత. అప్పుడు బాధపడితే లాభం లేదు. ఇప్పుడే జ్ఞానం కలిగి సాధ్యమైనంత వరకు ఈ జన్మను సార్థకత చేసుకోవడానికి ప్రయత్నించాలి. అటువంటి వాళ్ళే ఆత్మోద్ధారకులు, ఆత్మ ఉద్ధరించబడిన వాళ్ళు. అంతేగాని ఏదో వృతాభక్తిగా ధ్యానం చేస్తేనో, పూజ చేస్తేనో, మంత్రాలు చదివితేనో ఆత్మోద్ధరణ అనేది కలగదు. సంఘంలో నువ్వెలా ఉన్నావు, నీ లోపల నీవు ఎలా ఉన్నావు, ఈ రెండు మెంటాలిటీల్ని భగవంతుడు గుర్తిస్తాడు. అలా నెక్స్ట్ జన్మ కానీ ఈ జన్మలో నీ జీవితము, నీకు ఎదురయ్యే సమస్యలు కూడా ఉంటాయి. అంటే నీ ప్రవర్తన బట్టే ఉంటుంది. ప్రతి పాపానికి పరిహారం చెల్లించాలి. కాబట్టి మనం పాపాలు ఎంత తక్కువ అయితే అంత మేలు. అసలు చేయకుండా ఉంటే ఇంకా గొప్పతనము. ఏ పాపం చేయకుండా తల్లిదండ్రుల్ని, సమాజాన్ని గౌరవించి
భూతదయ కలిగిన వాడికి ఆత్మోద్ధరణ నిండుగా కలుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమః శివాయ. జై హిందూ మతం వర్ధిల్లాలి.